మహాభారత యుద్ధం ముగిసిన తరువాతి కాలంలో పాండవుల మనుమడైన జనమేజయుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. జనమేజయుని తండ్రి పేరు పరీక్షిత్తు మహారాజు. కానీ ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు పరీక్షిత్తు మహారాజు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అతనికి ధ్యానంలో కూర్చున్న శమిక మహర్షి కనిపించాడు. అతన్ని పలకరించగా అతను ఏమీ మాట్లాడలేదు. ఇక కోపం వచ్చిన పరీక్షిత్తు ఒక చనిపోయిన పామును తెచ్చి ఆ మహర్షి మెడలో వేశాడు. ఆ శమిక మహర్షికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు శృంగి. అతను ఈ విషయాన్ని ఇతర శిష్యుల ద్వారా తెలుసుకున్నాడు. తన తండ్రికి జరిగిన అవమానానికి అతనికి చాలా కోపం వచ్చింది. వెంటనే పరీక్షిత్తు దగ్గరకు వెళ్ళి, ఇప్పటి నుండి సరిగ్గా 7వ రోజున తక్షకుడు అనే నాగరాజు నిన్ను కాటువేస్తాడు, దాంతో నువ్వు మరణిస్తావంటూ శాపమిచ్చాడు. ఇక శాపమిచ్చినట్టుగా సరిగ్గా 7వ రోజున తక్షకుడు వచ్చి పరీక్షిత్తు మహారాజును కాటువేశాడు. ఆ విష ప్రభావంతో పరీక్షిత్తు మరణించాడు. ఇక ఆ తరువాతి కాలంలో పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుడిని అలాగే నాగులన్నింటినీ చంపేస్తానని ప్రమాణం చేశాడు. అనుకున్నట్టుగా మహా సర్పయాగం ప్రారంభించాడు. ఇక లోకంలో ఉన్న పాములన్నీ వచ్చి ఆ యజ్ఞగుండంలో పడి మరణిస్తున్నాయి. సరిగ్గా తక్షకుడు యజ్ఞగుండంలో పడబోతుండగా ఆస్తికుడు అనే మహర్షి అక్కడకు చేరుకొని, మహారాజా, ఒక్క పాము తప్పు చేసినందుకు ఈ లోకంలో ఉన్న పాములన్నింటినీ చంపడం మహాపాపం. మహారాజా, కోపం ధర్మాన్ని నాశనం చేస్తుంది. ప్రతి జీవికి ఈ సృష్టిలో జీవించే హక్కు ఉంది. పాములు లేని భూములు ఎలా ఉంటాయో తెలుసా? ఎలుకలు విరుచుకుపడతాయి, పంటలు పండవు. సర్పం కూడా ఈ సృష్టి సమతుల్యతకు అవసరమే అని అంటాడు. ఇక అతని జ్ఞానవంతమైన మాటలను విన్న జనమేజయుడు ఆ సర్పయాగాన్ని ఆపేశాడు. అలా తక్షకుడు మిగతా పాములన్నీ ప్రాణాలతో బయటపడ్డాయి. ఇక ఆ రోజునే నాగులను పూజించడం మొదలయ్యింది.